మనకి జియోపొలిటికల్ గా 5 విషయాలు జరిగాయి. ఇప్పుడు ఈ 5 విషయాల్ని ఐసోలేటెడ్ గా కాకుండా అన్నింటినీ క్లబ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ ఒకటి చేద్దాం మనం. ఎగ్జిబిట్ నంబర్ 1. మనం కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అవుతాం, సర్కిల్ పెరిగింది, ఇదంతా అవుతా ఉంటుంది. ఫోన్ లో చాటింగ్లు మీటింగ్లు గట్రా అవుతా ఉంటాయి. ఆ గ్రూప్ లో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అందరూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి మీరు. మనం పర్సనల్ గా మెసేజ్ రాసుకుంటూ ఉంటాం కాలేజ్లో. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉండే 2 అబ్బాయిలు గొడవ అయింది అనుకోండి, వీళ్ళిద్దరు రాసుకుని మెసేజ్ ప్రైవేట్ చేసేసి అందరికీ చూపించేస్తే ఎలా ఉంటుంది? ఇది కాలేజ్లో జరిగిన సిచ్యువేషన్ అంటే నమ్మబుల్గా ఉంటుందేమో కానీ ప్రస్తుతానికి ఇది జరుగుతున్నది డీజేటీ గారి ఆఫీస్లో. మీరు విన్నది నిజమే, వైట్ హౌస్లో ఓవెల్ ఆఫీస్లో. ఆయనకి ఇమాన్యుయల్ మ్యాక్రోకి ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరు కొట్టుకున్న ప్రతిసారి ప్రపంచానికి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారు. ప్రస్తుతానికి ఇమాన్యుయల్ మ్యాక్రో గారు డీజేటీ గారికి రాసిన ప్రైవేట్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ గా చూడండి ఏం రాస్తాడని అని చెప్పి ఆయన మీద 200% టారిఫ్ వేస్తాడని బెదిరించి, దేని మీద? మళ్ళీ వైన్ మీద, షాంపెయిన్ మీద. ఫ్రాన్స్ నుంచి మోస్ట్లీ ఎక్స్పోర్ట్ అయ్యేది యూఎస్కి అవే. చూద్దాం తాడో పేడో నువ్వో నేను అంటున్నాడు డీజేటీ. ఇప్పుడు ఎగ్జిబిట్ నంబర్ 2, వరల్డ్ పీస్ బోర్డ్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఎలా అయితే యుఎన్ ఉందో అలాంటిదే ఒక ప్రైవేట్ సంస్థని డీజేటీ గారి ఆధ్వర్యంలో ఒకటి వస్తుంది. ఆయన చైర్మన్, ఆయనకైతే పర్మనెంట్ మెంబర్స్. కాకపోతే ఇది యుఎన్ లా కాదు. ఇక్కడ పర్మనెంట్ మెంబర్ అవ్వాలంటే ఒక్కొక్క దేశం వచ్చి $1 బిలియన్ ఆయనకి సమర్పించేసుకోవాలి. ఓ 2 days బ్యాక్ దీని గురించి ఇంకా విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇప్పుడు ఈ వరల్డ్ పీస్ బోర్డ్ కి ఇమాన్యుయల్ మ్యాక్రో గారికి ఒక సంబంధం ఉంది. ఆయన ఇది అవసరం లేదు, నా మాట వినండి, G7 ఏర్పాటు చేస్తాను, లేదా యునైటెడ్ నేషన్స్ తో మాట్లాడదాం, లేదా డావోస్ లాంటి ప్లేస్కి వెళ్ళి మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సమిట్స్, ఎగ్జిస్టింగ్ గ్రూప్స్, ఎగ్జిస్టింగ్ కోలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో మనం చూసుకుందాం మనం అని ఒక సలహా ఇచ్చాడు అంతే, ఒక మెసేజ్ రూపంలో. ఆ మెసేజ్ ఇక్కడ పెడుతున్నా, ఒకసారి చూడండి మీరు. కాబట్టి పాజ్ చేసుకొని చదవండి. మై ఫ్రెండ్ అని సంబోధించాడు. దానికి డీజేటీ గారి కోపం వచ్చేసి ఆయన మీద ఎక్కి తొక్కేద్దామని చూస్తున్నారు. ఎనీవేస్ ఎగ్జిబిట్ నెంబర్ 2లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ వరల్డ్ పీస్ బోర్డ్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని కంట్రీస్ కి ఇన్విటేషన్స్ వెళ్ళినాయి. కొన్ని కంట్రీస్ ఆ ఇన్విటేషన్స్ ఒప్పుకున్నాయి కూడా. అందులో మన హంగరీ లాంటి చిన్న చిన్న దేశాలు ఉన్నాయి యూరోప్ లో, అర్జెంటీనా ఇలాంటి దేశాలన్నిటికీ ఏంటంటే మా దేశాలు చిన్నవి కాబట్టి, మా జీడిపి పెద్దది కాదు కాబట్టి మనం ఇలాంటి వాటికి వెళ్ళి మనం అసోసియేట్ చేసేసుకుంటే మన స్థాయి కొంచెం పెరుగుతుందని చెప్పి ఆ దేశాలు అనుకుంటే అందులో తప్పే లేదు. కాకపోతే ఇప్పుడు ఈ దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. పీస్ ని పాకిస్తాన్ ఒక సెంటెన్స్ లోనే పెట్టిన, ఒక గ్రూప్ లో పెట్టేద్దామని ఎలా అనుకున్నారో డీజేటీ గారు నాకు తెలియదు. కానీ ఈ ఇన్విటేషన్స్ ఉండే దేశాల్లో పాకిస్తాన్ లాంటి కంట్రీస్ తో పాటు భారతదేశాన్ని కూడా ఇన్వైట్ చేశారు అదే డీజేటీ. ఇప్పుడు మన ముందు ఒకటే ఆప్షన్ ఉంది, అదేంటో మనం ఆడదాం. ముందు ఎగ్జిబిట్స్ అని చెప్తా. ఎగ్జిబిట్ నంబర్ 3, యూఏఈ లీడర్ భారతదేశం వచ్చాడు, షేక్ మొహమ్మద్ బిన్ సయద్. ఆయనకి మోదీ గారికి 3 గంటలు మీటింగ్ నడిచింది. Was personally welcomed by Prime Minister Narendra Modi at the airport. Both leaders rode in the same car afterwards. Take a look. ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ఒకటి $200 బిలియన్ ట్రేడ్ డీల్ ఒకటి సంతకం అవబోతుందని చెప్పి ఇక్కడ భారతదేశంలోనే కాదు, అమెరికా నుంచి రష్యా వరకు ప్రతి గ్లోబల్ న్యూస్ పేపర్లో ఇదే మనకు కనబడుతుంది. ఏంటి ఆ డిఫెన్స్ ప్యాక్ట్? పాకిస్తాన్ చెప్తున్నాడు, మనం ఏమైనా వాళ్ళని చూసి, వాళ్ళకి సౌదీ అరేబియాకి జరిగిన డిఫెన్స్ ప్యాక్ట్ని చూసి మనం భయపడి దుబాయ్ వద్దంటున్నా మాకు కావాలి బాబు అని మనం అడుగుతున్నాని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. దాన్ని మన మిత్రులు మనం పగలగొట్టేద్దాం వీడియోలో. ఎగ్జిబిట్ నంబర్ 4, జయశంకర్ గారికి పోలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి ఒక చిన్న ఆల్టర్కేషన్ లాంటిది జరిగింది. ఇది మనం మాట్లాడింది అసలు తప్పే కాదు. ఒక డిప్లొమాటిక్ నార్మ్స్ లో నిలబడి చాలా చాలా ప్రణాళికాబద్ధంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆయన కళ్ళలోకి చూస్తే ఈయన ఒకటే మాట అన్నారు, మీరు ఉగ్రవాదాన్ని ఫ్యూయల్ చేసాడు, ఒకసారి మీరు ఆలోచించండి, మా నైబర్హుడ్ లో క్రాస్ బార్డర్ ఉగ్రవాదం గురించి నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన అంటున్నారు. ఒకసారి మీరే వినండి. With the long-standing challenges of cross-border terrorism, I hope at this meeting to discuss some of your recent travels to the region. Poland should display zero tolerance for terrorism and not help fuel the terrorist infrastructure in our neighborhood. ఫైనల్లీ ఎగ్జిబిట్ నెంబర్ 5, ఈ వరల్డ్ పీస్ బోర్డ్ ఉంది కదా, అది ఎందుకు చేస్తున్నారంటే ఫస్ట్ డీజేటీ గారు చేస్తున్నది ఈ 20-point ప్లాన్ అవుట్ పెట్టి ఈ గాజాని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ఆయన ఒక ఉద్దేశంలో ఉన్నారు. ఆయన అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో కూడా వీడియో ఎండ్ చేశారు, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిలన్నింటినీ రౌండప్ వేసేద్దామా? అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. ప్రపంచంలో జరిగే ప్రతి ఇష్యూని సింప్లిఫై చేసి అందరికీ అర్థమైనట్టు ఒక 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, చూస్తున్న వాళ్ళకి ఒకటే మాట, కింద కనబడే లైక్ బటన్ గుద్దండి. మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయని నాకు చెప్పగలిగే విధానం ఇది ఒకటే. అండ్ ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వచ్చి ఉంటుందో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మీకు డైలీ డోస్ ఆఫ్ నాలెడ్జ్ పిల్ మీకు వచ్చేస్తుంది నా సైడ్ నుంచి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. స్ట్రైట్ గా 1 by 1 మాడేసుకుందాం. అసలు ఈ పోలాండ్ ఏంటి? పోలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తో జయశంకర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి? దానికి ఆయన షాక్ అవడం ఏంటి? అవతల ఫైనాన్స్ మినిస్టర్ ఒక పెద్ద బ్యాచే ఉంది పోలాండ్ నుంచి. పోలాండ్ కి పాకిస్తాన్ కూడా సంబంధం ఏంటి? అసలు ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందంటే సింపుల్ గా మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. మనం వెయిమర్ ట్రయాంగిల్ అని ఒక 3 country కోలేషన్ ఉంది. అందులో 3 దేశాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా రేపు ఎగ్జామ్ లో కూడా రావచ్చు, ఎవరైనా స్టూడెంట్స్ ఉంటాయి. ఫ్రాన్స్, జర్మనీ అండ్ పోలాండ్. దీనికి మొన్న జయశంకర్ గారు విజిట్ చేశారు. అక్కడ విజిట్ చేసినప్పుడు ఆయన ముందు పెట్టుకొని
మీరు రష్యన్ ఆయిల్ ఎలా కొంటారు, మీరు ఉగ్రవాదాన్ని మీరు ఫ్యూయల్ చేస్తున్నారు మీరు అన్నట్టు మాట్లాడారు ఈయన. ఎవరు? ద లీడర్ ఆఫ్ పోలాండ్. అది అప్పుడు మన వాళ్ళు మైండ్లో పెట్టుకొని యుద్ధాలనే టైం వచ్చినప్పుడు అనుకోని వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి మన దేశంతో అవసరం ఉన్నప్పుడు అవతల కూర్చోపెట్టి ఈ మాట అన్నారు. అండ్ పోలాండ్కి పాకిస్తాన్కి ఉండే సంబంధం ఇవాళది కాదు, ఒకప్పటి నుంచి ఉంది. పాకిస్తాన్స్ ఎర్లీ ఫేజెస్ నుంచి మనం చూసుకుంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ అవనివ్వండి, పైలట్లు అవనివ్వండి, జెట్లు అవనివ్వండి, డబ్బులు అవనివ్వండి, పాకిస్తాన్కి పోలాండ్ నుంచి వెళ్ళినాయి. ఇన్ఫాక్ట్ అక్కడ చాలా మంది పోలిష్ పీపుల్ అక్కడ లోకల్ పాకిస్తానీ అమ్మాయిలతో పెళ్లి చేసుకొని అక్కడ ఫ్యామిలీ ట్రీ కూడా మొదలైంది. ఇన్ఫాక్ట్ ఒక పోలిష్ పర్సన్ ని పాకిస్తాన్ న్యూస్ పేపర్లో ఎలా అయితే ఒక నేషనల్ హీరో అని రాస్తారో మీరే చూడండి. సో ఇది ఒకప్పటి నుంచి ఉంది, మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పోలాండ్కి భారతదేశంతో ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు. ఏ దేశానికైనా ఆ దేశపు ఇంట్రెస్ట్ ముందుకు వస్తుంది. నేను అది ఐఎమ్ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు మనం పోలాండ్ మనం చూసుకున్నా కూడా ఇట్స్ వెరీ సింపుల్. పోలాండ్ మీరు జియోగ్రఫికల్గా మీరు ఒకసారి మ్యాప్ చూడండి. మీరు పోలాండ్ షేర్స్ బార్డర్ విత్ యుక్రెయిన్కి రష్యాకి గొడవ జరుగుతుంది. రేపు పొద్దున్న యుక్రెయిన్ని రష్యా దాటేసిన తర్వాత ఒకవేళ అలా దాటితే నెక్స్ట్ వచ్చేది పోలాండ్. అండ్ యుక్రెయిన్ మీద దాడి జరుగుతున్నప్పుడు కూడా అందుకని ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉండాలి, యుద్ధానికి రెడీగా ఉండాలి. ఇలా రెడీగా ఉన్నప్పుడు పోలాండ్కి కావాల్సిన దేశం ఇస్ పాకిస్తాన్. అక్కడ నుంచి వస్తున్న తుపాకులు కానీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ పాకిస్తాన్కి అవసరం. ప్లస్ ఈ పాకిస్తాన్ అనేది న్యూక్లియర్ ఎక్విప్డ్ కంట్రీ, అది మనందరికీ తెలిసిందే కదా. రేపు పొద్దున్న రష్యా ఏమైనా వాడితే ఇటు సైడ్ నుంచి వాడడానికి ఏమో ఉండాలి కదా. ఇప్పుడు సౌదీ అరేబియా డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేసిందంటే ఏదో పాకిస్తాన్కి సౌదీ అరేబియా హెల్ప్ చేస్తున్నట్టు కాదు, సౌదీ అరేబియాకి పాకిస్తాన్ హెల్ప్ చేస్తున్నట్టు. యెమెన్ విషయంలో కానీ రేపు పొద్దున్న ఇరాన్ విషయంలో కానీ మీరు దీన్ని ఇలాగే చూడండి, కొంచెం ఐసోలేటెడ్గా చూడండి. ఏ దేశానికి ఆ దేశపు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనుకొని అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ ముందు పెట్టి వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారో మనం కూడా మన ఇంట్రెస్ట్ మనం ముందు పెట్టాం. అండ్ రష్యాకి పాకిస్తాన్కి అసలు కంపారిజనే లేదు. అలాంటిది వాళ్ళు రష్యా మీదే మనల్ని తిట్టినప్పుడు మనం పాకిస్తాన్ మీద వీళ్ళని తిట్టలేమా? అదే జరిగింది. అండ్ ఆల్సో ఇవాళ రోజున పోలాండ్కి భారతదేశంతో చాలా అవసరం ఉంది. ఒక ఎఫ్టీఏ ఒకటి భారతదేశం ఒక గ్రాండ్ ఎఫ్టీఏ ఇవాళ దాకా సంతకం చేయని ఎఫ్టీఏ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనం ఈయూతో సైన్ చేస్తున్నాం. మనం ఈయూ కిందకి పోలాండ్ కూడా వస్తుంది. మరి అలాంటప్పుడు పోలాండ్కి భారతదేశం అవసరం ఉంటుంది కానీ పాకిస్తాన్ అవసరం అంత ఉండదు కదా. ఆఫ్ కోర్స్ మీరు పోలాండ్లో చూస్తే కొంచెం యాంటీ పాకిస్తాన్ స్టేట్మెంట్స్ వినబడుతుంటాయి, ఇస్లామోఫోబిక్ స్టేట్మెంట్ వినబడుతుంటాయి. కానీ వాళ్ళ లీడర్షిప్ లెవెల్లో చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళకి అవసరం, అది వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మనల్ని ఎండగడదామని చూసారు కాబట్టి వాళ్ళని ఎండగట్టేయాలి. అలా ఇలా కాదు, అదే జరిగింది వాళ్ళ. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. అది ఏంటంటే మనం పోలాండ్ అనగలుగుతాం, ఇట్స్ స్మాల్ కంట్రీ, కావాలని చూసుకుంటే కొంచెం డబ్బు తక్కువ ఉంది, జీడిపి తక్కువ ఉంది, వాళ్ళకి మనతో అవసరం ఉంది, కొంచెం చెప్తే వింటారు అనే ఒక జోన్ ఉంది. కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇలాంటి చర్యలు అమెరికా కానీ చేస్తే మనం అంతే స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నామా? ఈ స్టేట్మెంట్ మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఇవాళ అమెరికా ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ అమెరికాలో కూర్చున్న లీడర్కి చాలా చాలా ఈగో ఉంది. అందుకని అక్కడ అమెరికన్ కాంగ్రెస్ మెన్ ఒక వ్యక్తి పేరు టక్ అని గుర్తురాట్లేదు, బట్ హీ వెంట్ టు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఏదో ఒమార్ అని ఉంటుంది పేరు. అప్పుడు మనం తిరిగా రేస్ చేయలేదు. లేదా అమెరికా యాంటీ ఇండియా స్టేట్మెంట్లు ఇస్తుంటే మన మీద రేసిజం చూపిస్తుంటే ఎక్సలెంట్ ప్లాట్ఫామ్స్లో అంతే స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాలి అమెరికా మీద అని చెప్పి ఏ భారతీయుడైనా కోరుకుంటాడు. కానీ దేనికైనా సమయం సమాధానం చెప్తుంది. అది ఎట్లా అన్ఫోల్డ్ అవుతుందో మనం ఫిగర్ అవుట్ చేద్దాం, చూద్దాం. అంతవరకు మన పని మనం ప్యారల్గా చేసుకోవాలి. వీ నీడ్ టు బి విజిలెంట్. అట్ ద సేమ్ టైం మన పొజిషనింగ్ మనకి చాలా కరెక్ట్గా తెలియాలి. ఇవాళ అదే జరుగుతుంది. అండ్ యూఏఈ హ్యాస్ కమ్ టు ఇండియా. 3 hours విజిట్ ఒకటి జరిగింది. అందులో 3 విషయాల గురించి మనం కరాకటిగా మాట్లాడాం టు ద లీడర్ ఆఫ్ యూఏఈ. ముందుగా ఒక మిత్రుని మనం పగలగొట్టేద్దాం. మనం ఇది ఏదో సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి ఒక డీల్ జరిగింది, తద్వారా మనం చేసుకుంటున్నాం యూఏఈతో మిడిల్ ఈస్ట్లో మనం ఒక డిఫెన్స్ డీల్ చేసుకుంటున్నాం అంటే అది కరెక్ట్ కాదు. అది ఇవాళ యూఏఈకి భారతదేశం ఎంత పని ఉందో ఇండియా ఇస్ జైగాంటిక్. అంతే అవసరం, అంతే పని మనకి సౌదీ కూడా భారతదేశంతో ఉంటుంది. పాకిస్తాన్తో సంతకం ఎందుకు పెట్టిందంటే వాళ్ళకి పెరట్లో వాచ్మెన్ అవసరం కాబట్టి, అంతకుమించి అక్కడ ఇంకేమీ లేదు. అంతేగాని పాకిస్తాన్ని చూసి భయపడి మనం ఏదో డిఫెన్స్ డీల్ సంతకం చేస్తున్నాం కదా, అసలు మనకి పాకిస్తాన్తో పోలికే లేదు. ఇన్ఫాక్ట్ మనం చేసే డిఫెన్స్ డీల్ ఏ జోన్లో ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదేదో రేపు పొద్దున్న యూఏఈ మీద ఏదైనా దాడి జరిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి దాడులు యూఏఈ మీద జరగవు. జరిగితే అది భారతదేశం మీద జరిగినట్టే అన్నట్టు కాదు. ఇది అలాంటి డిఫెన్స్ డీల్స్ కాదు. మన 2 దేశాలకి మన స్థాయి తెలుసు, మన సత్తా తెలుసు. ఈ డిఫెన్స్ డీల్లో ఫర్ ఎగ్జాంపుల్ మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమెరికా నుంచి మనం కొంటాం, మనం లేదా అమెరికా మనతో కొలాబరేట్ చేస్తుంది. ఆ ఎక్విప్మెంట్ని యూఏఈకి అమ్మడానికి కానీ, లేదా యూఏఈ భారతదేశానికి వచ్చి మన ఇండియన్ కంపెనీస్తో, ఇండిజినియస్ కంపెనీస్, మన సొంత కంపెనీస్ ఉంటాయి కదా, వాటితో కొలాబరేట్ అయ్యి ఏదైనా రెడీ చేస్తే అది ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కానీ అమ్మడానికి కానీ, ఇలాంటి డిఫెన్స్ డీల్, ఇది మానిటరీ డిఫెన్స్ డీల్. ఇన్ఫాక్ట్ అది ఒక్కటే కాదు, న్యూక్లియర్ డీల్ అని, సైన్స్ అండ్ టెక్ అని, ఇంకా గట్టిగా మాడితే ప్రస్తుతానికి $100 billion ఉండే బైలాటరల్ ట్రేడ్ని $200 billion మార్చడానికి మనం కంకణం కట్టుకున్నాం. మనం ప్రస్తుతానికి మీకు టపా డైరెక్ట్గా పాయింట్స్ చెప్పాలంటే, ఫస్ట్ ఎల్పిజి సంవత్సరానికి 500,000 tons ఆఫ్ ఎల్పిజి యూఏఈ నుంచి భారతదేశానికి వచ్చేలాగా మనం డీల్ సైన్ చేస్తున్నాం. మనం తర్వాత స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని ఉంటాయి. భారతదేశంలో ఒక లా ఉంది, శాంతి లా అని, మన న్యూక్లియర్ కేపబిలిటీస్ని పెంచుకోవడానికి. ఇప్పుడు ఈ SMRస్లో యూఏఈ భారతదేశం పార్ట్నర్షిప్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో February 2026లో ఏ సమిట్ ఒకటి జరుగుతుంది. దానికి ఇమాన్యుయల్ మ్యాక్రో గారు కూడా వస్తున్నారు. ద సేమ్ ఇమాన్యుయల్ మ్యాక్రో, ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్. దానికి కూడా యూఏఈ సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ సైన్స్ అండ్ టెక్లో కూడా
రేపు పొద్దున్న ఏదైనా శాటిలైట్ చేయాలన్నా, ఆర్బిటల్ చేయాలన్నా, జనాలు అటు పంపించాలన్నా కూడా కలిసి మనం పని చేద్దాం అని సంతకాలు పెట్టిన అగ్రిమెంట్స్ ఇవి. అంతేగాని మా పెరట్లో ఏదైనా ఇబ్బంది వస్తే, మాకు పలానా కంట్రీతో ఇబ్బంది వస్తే మీ ఇండియన్ సోల్జర్స్ని పంపించాలి, వాళ్ళతో కొట్టించాలి, వాళ్ళని చంపించాలి అని కాదు. పాకిస్తాన్ తెగ ప్రయత్నిస్తుంది. ఇంకా గట్టిగా మాడితే పాకిస్తానీ మీడియా చూస్తే ఏదో యూఏకి ఇష్టం లేదు, భారతదేశం అడుగుతుంది, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అరే నేను ఒక విషయం చెప్తున్నా, నేను ఏ దేశానికైనా ఒక లివరేజ్ అనేది ఉంటుంది కదా, లివరేజ్. ఈ లివరేజ్లో పాకిస్తాన్ ఎక్కడ ఉంది, భారతదేశం ఎక్కడ ఉంది? డీల్ చేస్తే పాకిస్తాన్ ఎలా చేస్తుంది, భారతదేశం ఎలా చేస్తుంది? అందుకని చెప్తున్నాను, ఈ డీల్లో మనదే అప్పర్ హ్యాండ్ ఇది. ప్లస్ యూఏకి సౌదీకి కూడా మనం డైరెక్ట్గా కంపారిజన్ మనం చేయలేం. మనం ఆ రెండు ఒక స్థాయిలో పెట్టే దేశాలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఏఈ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. బ్రిక్స్లో యూఏఈ రీసెంట్గా మెంబర్ అయింది. అలాగే ప్యాక్ సిలికాలోకి వెళ్ళి తన సంతకాలు పెడుతుంది. అమెరికన్ కోలేషన్ ప్యాక్ సిలికా అని చెప్పి భారతదేశం కూడా ఇన్వైట్ వచ్చింది. మనం మాట్లాడిన దాని గురించి మనం again సింపుల్గా చెప్పాలంటే రష్యన్ కోలేషన్లో కానీ అమెరికన్ కోలేషన్ కానీ వాళ్ళ నేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ముందు పెట్టుకొని వాళ్ళు ప్రయాణిస్తున్నారు. వాళ్ళు సౌదీ అలా చేయలేకపోతుంది. సౌదీ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ బ్రిక్స్. అమెరికన్ వసాల్ స్టేట్లో ఉంది. సో ఈ రెండు దేశాలకి అంత పెద్ద తేడా ఉంది. వాళ్ళు యూఏఈ ఈజ్ ఫాలోయింగ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. మనకి ఏమైనా అనిపిస్తే మనం ఎలా అయితే చేస్తున్నామో యూఏఈ కూడా అలాగే చేద్దామని ప్రయత్నిస్తుంది. అంతే, నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్. అండ్ ప్రపంచంలో ఎప్పుడు యూఏఈ పాకిస్తాన్కి హెల్ప్ చేయలేదా అంటే చేసింది. అప్పుడప్పుడు డబ్బులు అడిగినప్పుడు ఇస్తూ ఉంటుంది, అంతో ఇంతో చేతిలో పెడుతుంటుంది, రుమాల్లో వేస్తూ ఉంటుంది, అంతా ఓకే. కానీ రీసెంట్గా ఒక రూల్ ఒకటి వచ్చింది కదా, మీరు ఎక్కడో న్యూస్ పేపర్ చదివే ఉంటారు. అదేంటది, పాకిస్తాన్ వాళ్ళు యూఏఈకి రావాలంటే కొత్త వీసాలు బ్లాక్ చేశారు ప్రస్తుతానికి. ఎందుకంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అడుక్కు తింటున్నారని. ఇది నేను చెప్తున్న మాట కాదు, యూఏఈ చెప్తున్న మాట. పాకిస్తానీస్ ఆర్ కమింగ్ హియర్, దే ఆర్ బెగింగ్ ఆన్ స్ట్రీట్స్. He says, and I'm quoting, the UAE and Saudi Arabia have stopped short of banning the Pakistani passport. And why is that? Because of Pakistanis being involved in criminal activity. Another report says that some Pakistanis are traveling on short-term visas and then resorting to begging once they get there. క్రైమ్ రేట్ పెరుగుతుంది వీళ్ళ వల్ల. సో ఆపుదాం కాసేపు కొన్ని రోజులు అని. ఎందుకంటే యూఏఈ జనరలీ అట్రాక్ట్స్ రిచెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. అలా ఉన్నప్పుడు కంట్రీని సేఫ్ చేద్దాం అనుకుంటుంది, ముఖ్యంగా దుబాయ్ లాంటి సిటీని. కాకపోతే ఈ నెరేటివ్ పెద్దగా బయటకు లేదు. ఎందుకంటే ఈ పెద్ద న్యూస్ పేపర్స్లో నెరేటివ్ వార్ఫేర్ని పుష్ చేసే వాళ్ళందరూ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు లేదా పాకిస్తాన్ సింపథైజర్స్, అపీజర్స్ ఉంటారు కదా. సో ఈ నెరేటివ్ బయటకు వెళ్ళదు. ఎక్స్లో మనకు అంత వినబడదు, పాకిస్తానీస్ అడుక్కుతుంటున్నారు రోడ్ల మీద అని చెప్పి. కానీ భారతదేశం మీద మాత్రం రేసిజం ఉంటుంది. మనది ఒక్క జట్టు పడితే 5 జట్లు పడ్డాయని రాస్తారు, మనం ఇదని రాస్తారు, అదని రాస్తారు. ఎందుకంటే ఎదుగుతున్న దేశాన్ని చూసి ఏ దేశానికి కొంచెం ఉంటుంది, చివుక్కుమంటుంది. ట్రంప్ గారు అయితే బయటగా నిర్మోహమాటంగా బయటకు వచ్చన్నారు, వీ నీడ్ ఓన్లీ G2, చైనా అండ్ అమెరికా. అక్కడ దాకా మన ప్రస్తుతానికి ఇంకా రీచ్ అవ్వలేదు, వెళ్ళడానికి చాలా టైం ఉంది, దశాబ్దాలు ఉన్నాయి. కానీ ఆ కళని, ఆ ఊహని ఇక్కడ నుంచి తీయకూడదు కదా. మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నిలబడాలి. అండ్ ఇలాంటి రోజున అలా నిలబడకపోతే కూడా కష్టం. డీజేటీ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం, మనం ట్రంప్ గారినే తీసుకుందాం. ఆయన ఎలా బెదిరిస్తున్నాడు, మీరు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఎలా బెదిరించారో మనం చూసాం. మనం ఇప్పుడు అలాంటి వ్యక్తి వచ్చి పీస్ బోర్డ్ అంటే ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ప్లస్ ఇది వస్తే యూఎన్కి ఏంటి అని ఫస్ట్ అందరికీ డౌట్స్ వస్తున్నాయి. యూఎన్ లాంటి ఒక సంస్థ ఉంది కదా, అది అలా ఉన్నప్పుడు ఈ పీస్ బోర్డ్ ఎందుకు అంటే, ఇది నవంబర్ 2025లో ట్రంప్ గారు రాసిన ఒక ట్వీట్ అవుట్ మీ దృష్టికి నేను తీసుకొస్తా. ఆయన ఏమన్నారు అక్కడ క్లియర్గా, నేను యూఎన్తో డిస్కస్ చేశాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు, వీ నీడ్ ఏ పీస్ బోర్డ్, సో పలానా కంట్రీస్ అని. అందులో పాకిస్తాన్ అనేది భారతదేశం లేదు. ఎందుకంటే ఆయన రాస్తున్న టైం కానీ ఇప్పటికి కానీ ఇండియా పర్మనెంట్ మెంబర్గా కానీ నాన్ పర్మనెంట్ మెంబర్గా కానీ లేదు. అందుకని మనకు చాలా ఎవిడెంట్గా కనబడుతుంది కదా. మరి ఇవాళ భారతదేశాన్ని ఇన్వైట్ చేశారు అనుకుందాం, $1 బిలియన్ మనం కట్టాలి. జస్ట్ చూచాయిగా మన మైండ్లో కడుతున్నాం అనుకుందాం. అలాగే ఒకవేళ కడితే రేపు పొద్దున్న అదే మెంబర్షిప్ ఫీజు పాకిస్తాన్ కడితే, పాకిస్తాన్ కట్టలేదు, అమెరికా అప్పు తీసుకొని లేదా ఫ్రీగా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని అక్కడ కడితే, మన ఇద్దరు అక్కడ మెంబర్స్లో కూర్చుంటాం. ఉగ్రవాద దాడికి మనందరం కలిసి పోరాడతాం అని చెప్పి నినాదాలు చేస్తుంటాం. ఇక్కడేమో క్రాస్ బార్డర్ ఉగ్రవాదం జరుగుతుంటుంది, మనమేమో గట్టిగా మాట్లాడలేం. ఇలాంటి సిచ్యువేషన్లో భారతదేశం ఈ ఆఫర్ తీసుకోవడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని. మీరు నమ్మరు, చైనాకి ఇన్వైట్ వెళ్ళలేదు కానీ టర్కీకి, రష్యాకి వెళ్ళింది ఇన్వైట్. వ్లాదిమిర్ పుతిన్ గారిని పిలుస్తున్నారు, మీరు $1 బిలియన్ కట్టి జాయిన్ అవ్వండి అని చెప్పి. ఏ గొడవ కోసం ఎవరిని ఎందుకు ఎలా పిలుస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ గాజా రీకన్స్ట్రక్షన్ కాబట్టి రష్యా కొంచెం ఇటు ఫేవర్లో ఉంటుంది కాబట్టి, యాంటీ ఇజ్రాయెల్ ఉంటుంది కాబట్టి రష్యాని ఇటు పిలిచి సంతకం పెట్టించుకుంటే, మరి ఏ రష్యన్ ఆయిల్ కొంటాం అని చెప్పి భారతదేశాన్ని మీరు అడుగుతున్నారు. ఐ మీన్ ద హిపోక్రసీ ఇస్ అన్రియల్. అంటే మీకు పీస్ బోర్డ్ మెంబర్లా రష్యా కావాలి, $1 బిలియన్ తెస్తుంది కాబట్టి. కాబట్టి భారతదేశాన్ని కార్నర్ చేయడానికి మీకు హర్ట్ అయితే అదే రష్యాని వాడుకొని మమ్మల్ని తిడతారు, లేదా మా మీద టారిఫ్ వేస్తారు. ఇవాళ ప్రపంచం మొత్తంలో మన మీద హైయెస్ట్ టారిఫ్ ఉంది. ఒకవేళ ఇమాన్యుయల్ మ్యాక్రో గారి మీద 200% వేస్తే ఆయన హైయెస్ట్ అవుతుంది, అది కూడా వైన్ అండ్ షాంపెయిన్ మీద. బట్ అది వేస్తారో లేదు చూడాలి. బట్ ఒకటైతే నిజం, ట్రంప్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ బిజినెస్ కాదు. పీస్ అనేది మీరు టారిఫ్ లేసో లేదా $1 బిలియన్ ఫీజు పెట్టో మనం ఏం చేయలేం. దాన్ని శాంతి కావాలంటే దానికి వేరే ఉద్యమం జరగాలి. డబ్బులతో క్యాపిటలిస్టిక్గా ఎవరైతే $1 బిలియన్ కడతారో వాళ్ళు పర్మనెంట్ మెంబర్సే, వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉంటే అంత డబ్బులు కట్టగలిగిన వాళ్ళు శాంతి గురించి ఎందుకు వాళ్ళు పట్టించుకుంటారు? మీరు ఆలోచించండి ఒకసారి. అంత మోరల్ రెస్పాన్సిబిలిటీ కానీ ప్రపంచంలో ఉంటే ఇంత తారతమ్యం ఎందుకు ఉంటుంది? ఇట్స్ సింపుల్ బేసిక్ క్వశ్చన్. వాట్ యూ థింక్? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. వేమా ట్రయాంగిల్ అన్నాను కదా, ఫ్రాన్స్, జర్మనీ అండ్ పోలాండ్ కలిసి ఉండే దేశాలు. ఇది ఏ సంవత్సరంలో ఫామ్ అయింది? ఆప్షన్ ఏ ఇస్ 1989, ఆప్షన్ బి ఇస్ 1990, ఆప్షన్ సి ఇస్ 1991,
ఆప్షన్ డి 1995. మీకు సమాధానం తెలిసే కింద తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా, లేటెస్ట్ న్యూస్ని మీరు స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఇక్కడ ఈ ఛానల్లో మీరు ఏదైతే వచ్చి నాకు డిఎం కొడతారు కదా, ఆ వీడియోసే ఇక్కడ వస్తాయి. పేరు గుర్తుందిగా, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నా సైడ్ నుంచి మీరు చూడాలన్నా కూడా ఈ 2 ఛానల్స్ని ఫాలో అయి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలిసే వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కనుకుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మొత్తం దేశం మొత్తం మాట్లాడుతుంది. బస్సులో ఏం జరిగింది, దానివల్ల ఒక వ్యక్తి ప్రాణం ఎలా పోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ గా నేను చూద్దాం అనుకుంటున్నాను, ఆ జోన్ లో వెళ్దాం అనుకుంటున్నానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఈ వీడియో ప్రీక్వెల్ లో ఉంటుంది. అసలు ఆ పీస్ బోర్డ్ అంటే ఏంటి అదంతా వాచ్ దిస్ వీడియో. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.